లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. పరిశుద్ధులందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరం క్షేమంగా, ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా, నాతో ఉన్న బృందం అందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని తారాలను దీవించును గాక. ఈ పరిచర్య కేవలం విశ్వాసం మీద నడుస్తుంది కాబట్టి, అధికమైన అవసరాలు ఉన్నది కాబట్టి మీరందరూ మీ హృదయపూర్వమైన కాணிకతో, ప్రార్థనతో ఈ పరిచర్యాన్ని ముందుకు నడపాలని యేసయ్య నామం పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు మనము చూడవలసిన అంశం ప్రారంభం. చదువుకుంటామంటే యోబు 8:7. అప్పుడు నీ స్థితి మొదటిగా కొత్తగా ఉండినను పూదన నీవు మహాభివృద్ధి పొందిదివు. ఆమేన్. ఆరంభం ఎంత కొద్దిగా ఉండా కూడా పర్వాలేదు, ముగింపో మహా అభివృద్ధి చెందపోతున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెళ్ళిన ప్రియ అయ్యగారు ఏషన గారు ప్రారంభం ఎంతో చిన్నదైనా కూడా ఇప్పుడు దేవుని దయ వలన ప్రాకి విస్తరించి పందిరిలాగా దేవుడు ఆశీర్వదించున్నారు. ప్రారంభం చిన్నగానే ఉన్నదని భారపడవద్దు. వన్ డే విల్ కమ్, ఒక రోజు మీరు కూడా ప్రాకి విస్తరించి పందరించినట్లు దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా. యోబు యొక్క ప్రారంభం చాలా నీచంగా ఉండేది. అది ముందుకు వస్తారని కూడా తెలియదు. ప్రారంభం అలాగనే ఒకరా ఇదరా సంఘం కట్టినప్పుడు డాక్టర్ పౌల్ యాంగిచో ఆయన భార్య కొడుకు ముగ్గురే, తర్వాత 7, తర్వాత 10, తర్వాత 100 మంది, తర్వాత 10,000 మంది, తర్వాత 1,00,000 మంది. టుడే 25 lakhs పీపుల్ దేవుని సౌత్ కొరియాలో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మీ ప్రారంభము చూసి మీరు కలవరపడవద్దు, భారపడవద్దు, ఇలా ఉన్నది అని చెప్పి సమస్యలిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. సగరియా 4:10 ఏం చెప్పబడుతుంది? కార్యములు అల్పమై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నక్షత్రములు షెరుబాబెలు చేతిలో గుండెనూలు ఉండుట చూచి సంతోషించును. బ్రదర్ అండ్ సిస్టర్, కాలము తునీకరించిన చెరి దేవునికి ఒక కాలం వస్తుంది. ఆయన ఆ కాలములో అదాదు కాలములో హెచ్చిస్తూ ఉంటారు. ఈ కాలమును చూసి ఎవరు తిరస్కరించవద్దు. ఆరాధన సమయంలో, లేకపోతే దేవుని స్తుతించే సమయంలో, లేకపోతే దేవుని చర్చికి పోయిన సమయంలో మీకు పల విధమైన శోధనలు వస్తుంది. అయ్యో ఇప్పుడు ఇలాగొచ్చిందే, ఇలాగ నేను ఉన్నానే అని మీరు భారపడవద్దు. మిమ్మల్ని కూడా దేవుడు అదకంటే ఉన్నత స్థాయిల్లో దేవుడు దీవిస్తారు. ఆమేన్. నంబర్ 1, 1 సాముయేల్ 9:3. సౌలు తండ్రి అయిన కీషు యొక్క కార్దమ్మములు తప్పిపోక, గాడిద తప్పిపోక కీషు తన కుమారునైన సౌలుని పిలిచి మన దాసుల్లోకని తీసుకొని పోయి గార్దంబములను వెదకమని చెప్పాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, స్తోత్రం. గాడిద, ఆయనకున్న ఒకే గాడిద. ఆ కాలంలో ఇప్పుడు ఎలాగ ఫ్లైట్ ఉన్నదో ఆ కాలంలో వాహనం అంటే గాడిద, వాహనం అంటే గుర్రం. అలాగే ఆ గాడిద కనిపించలేకపోయింది. కానీ హూషి ఆయన తండ్రి సౌలుని పిలిచి ఇది వెదకుకొని రా అన్నప్పుడు ఆయన అంద దేశం అంతా వెదకి డబ్బులు ఇచ్చి స్తోత్రం అన్ని ఇచ్చి వెదకినప్పుడు
కనిపించలేదు. చివరికి 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఈ దేశంలో, ఈ పట్టణంలో, ఈ గ్రామంలో ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన దగ్గర మేము వెళితే ఎక్కడ ఉన్నది ఏదైనా కూడా చెప్తారని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు దేన్ని వెదకికొని వెళ్ళినా సరే, ప్రారంభం కొద్దిగానే ఆయనను మీరు ఎక్కడ అడుగు పెడుతున్నారంటే, గాడిదను వెదకుకొని వెళ్ళిన సౌలు ఇప్పుడు దేవుని యొక్క పిలుపులో అడుగు పెడుతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క దేశంలో అడుగు పెడుతున్నారు. బ్రదర్, మీరు ఇష్టపడ్డారని చెప్పి ఆ దేశంలో, ఈ దేశంలో ఉండొద్దు. మీరు దేవుడు పిలిచి ఉన్నారని చెప్పి ఈ దేశంలో నివసిస్తే మిమ్మల్ని దేవుడు పోకక కాక తలక చేసి మిమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటారు. ఉన్నత స్థాయిల్లో ఉన్నత సమాధానంతో యోబు 25:2 ప్రకారం మిమ్మల్ని హై పీసులో మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. దేని కొరకు ఆయన బయలుదేరారు? గాడిదను వెదకడానికి. కానీ ప్రవక్త ద్వారా దేవుని యొక్క పిలిపిని తెలుసుకొని ప్రవర్తగా వస్తున్నారు. ఒక దేవుని దాసులుగా వస్తున్నారు. రాజులుగా దేవుడు మార్చుతున్నారు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మీ పిలిపిని మీరు తెలుసుకొని మీరు బయలుదేరుడి. 2 ఇక్కడ చెప్పబడుతుంది, రూతు 2:3. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారు వెనక పొలంలో ఏరుకొనేను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమేలుకు వంశస్థులైన బోయాసిది. ఎలిమేలకు ఎవరు? తన సొంత మామయ్య. ఆయన వంశస్థుడైన బోయాజు పొలాలకి వెళ్ళారు. ఏరుకోవడానికి, లేకపోతే బ్రతికడానికి. మీరు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళినా, దుబాయ్కో, అరబీకో, పలానా దేశానికి వెళ్ళినా కూడా అక్కడ మీరు దేవుని దేశంలో మీరు అడుగు పెడుతున్నారన్నది మరచిపోకండి. ప్రారంభం కొద్దిగా అయినా సరే మీరు దేవుని దేశంలో అడుగు పెట్టబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. బహు బలంగా దేవుడు దీవించబోతున్నారు. రూట్ని దేవుడు మార్చారు. మీ రూట్ను కూడా దేవుడు మారుస్తారు. మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టేస్తారు. మీరు తాడి తప్పిపోయినా కూడా కరెక్ట్ గా దేవుని కుటుంబంలోనే, దేవుని యొక్క పొలాల్లోనే మీరు వచ్చినట్లు దేవుడు చేస్తారు. ఒక పశువు గాని, ఒక గీదలు గాని, ఒక మేక గాని ఏం చేస్తారంటే, రైతులు కొద్దిగా తాడు వదిలి ఒక కట్టుకరయో, ఒక మొలయో, ఓ ఊని అక్కడ వదిలేస్తారు. అలాగా రౌండ్గా తిరుగుకొని వచ్చిన పశువు ఏం చేస్తుంది? చివరికి వచ్చి ఆ కర్ర దగ్గరికి వచ్చి పడుకుంటుంది. అలాగనే మీరు ఎంత రౌండ్ వేసినా సరే చివరికి యేసు దగ్గరికి రావాలన్నది మర్చిపోకండి. హల్లెలూయా. మీ దారి, మీ ప్రారంభ కొద్దిగా అయినా సరే మిమ్మల్ని విస్తారం చేయబోతున్నారు. మిమ్మల్ని కనపరచబోతున్నారు. ఆయన దారిలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. కొడుకు గురించి, కోడల గురించి, లేకపోతే మీరు మీ మాట వినలేని ఏమన్నా బిడ్డల గురించి బాధపడుతున్న తల్లి, తండ్రి, ఆయన ఎంత తాగిపోయినా, ఎంత సిగరెట్ తాగినా, సినిమా చూసినా, ఇష్టలేని ఫ్రెండ్స్తో ఆడుకున్నా, దుష్ట మార్గములు నడుచుకున్నా చివరికి యేసు దగ్గరికి వస్తారన్నది మర్చిపోకండి. ఇది ప్రవచనంగా తీసుకొని ప్రార్థన చేయండి. రిసీవ్ ఇట్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎలాగ మార్చబోతున్నారు. మీ లైఫ్ని దేవుడు మార్చబోతున్నారు. మీ పిల్లల్ని దేవుడు మార్చబోతున్నారు. వాళ్ళు ఎలా వస్తారు బ్రదర్? తప్పకుండా దేవుని పాదంలో, దేవుని దేశంలో అడుగు పెడతారు. హల్లెలూయా. మూడవది మనం చూసినట్లయితే లూకా 5:5లో ఇలాగ చెప్పబడుతుంది, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము, మాకేమి దొరకలేదు. ఆయనను మీ మాట చెప్పినా వాలలు వేస్తున్నాము ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి, బైబిల్లో చెప్పబడుతుంది, యోహాను సువార్త 1:11 153 చేపల్ని విస్తారంగా పొందుకున్నారంట. విస్తారమైన ఆశీర్వాదం. దేవుని మాట చెప్పినా మీరు ఏం చేస్తున్నారో అదన దేవుడు దీవిస్తారు. హల్లెలూయా. బాధపడకండి, భయపడకండి. హల్లెలూయా. దేవుని పిలుపులో ఉండండి. దేవుని పిలుపు ఉన్న ప్లేసులో ప్రారంభం కొత్తకైనా సరే ముగింపు మహిమకరంగా మారుతుంది. ఆమేన్. వలలు చినిగిపోయింది. 150
3 చేపలు, పెద్ద పెద్ద చేపలు, కనీసం అది ఎన్నో కేజీలు ఉండొచ్చు. అయ్యో అది పట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పని మనిషి లేక ఇరుగువారు పొరుగువారు బోట్లో ఉన్న అందరిని పిలిచి రండి మాకు చేపలు పడింది సహాయం చేయని చెప్పి వారిని పిలిపిస్తున్నారు, వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా భరించలేని, తట్టుకోలేని, లేకపోతే మీ దీవెనలు అయ్యో ఎవరికైనా ఇస్తే బాగుంటది, లేకుంటే వాళ్ళకు కూడా వాడుకుంటే బాగుంటది, ఈ కంపెనీలో పని మనిషి ఉంటే బాగుంటదని చెప్పి విస్తారమైన దీవెనలు వచ్చినప్పుడు మీరు కూడా పిలవబోతున్నారు. హల్లెలూయా, ఆమేన్. ప్రారంభం కొద్దిగా అయినా సరే ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటది. యోబు ముగింపు చూడండి, 42:13 చెప్పబడుతుంది, ఇలాగే ముందున్నద కంటే ఆయన అత్యధికంగా డబుల్ పోషన్గా 200 ఆశీర్వాదముతో దేవుడు నింపారు. మిమ్మల్ని కూడా నింపబోతున్నారు, మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నారు. ప్రారంభం ఎలా ఉన్నదే, నేను కూడా చాలా 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 రేపు హెచ్చించబడతాను, రేపు వాడుపడతానని చెప్పి భాష తెలియలేని ఈ దేశంలో ఎన్నో ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు ఇలాంటి మాట ద్వారా నన్ను కూడా దేవుడు ఓదారుస్తున్నారు, బలపరుస్తున్నారు. ప్రారంభం కుమారుడా, ప్రారంభం కొద్దిగానే ఉంటుంది, కానీ మీ ముగింపు మహిమకరంగా ఉంటుందని చెప్పి ప్రతిరోజు బలపరుస్తున్నారు. ఎంతమంది మోసం చేసినా బాధపడవద్దు, ఎంతమంది మిమ్మల్ని వదిలివేసినా బాధపడవద్దు, ఎంతమంది మిమ్మల్ని వెలివేసినా బాధపడవద్దు. మీ తల్లిదండ్రులు, మీ సహోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వెలివేసినప్పుడు ఆయనే మిమ్మల్ని స్తోత్రం రక్షణకర్తగా, తండ్రిగా, తల్లికి, అక్కక, చెల్లికి, అన్నక, తమ్ముడుగా మిమ్మల్ని ఓదార్చి మిమ్మల్ని కొత్తగా అయిన మీ ప్రారంభమును విస్తారంగా దీవిస్తారు. డోంట్ వరీ, బి హ్యాపీ. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థిస్తామా. మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్యా, జాలిగల దైవమా, ఎంతో స్తోత్రమయ్యా. విస్తారంగా ఆరంభించి అయ్యా స్తోత్రం తండ్రి, ఎంతో విస్తారంగా ఆరంభించి అల్పస్వల్పంగా ముగించబడిన వారిని మేము చూడలేదు. కొత్తగా ఆరంభించి విస్తారంగా ముగించిన సేవకుల్ని, మోడల్ పెట్టి వెళ్ళిన మిమ్మల్ని మేము చూసి ముందుగా కొనసాగిస్తున్నాము స్వామి. మమ్మల్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దావీదును జ్ఞాపకం చేసుకోండి దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్మరించుకోండి అయ్యా. యోవాబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లేయాల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రెబెక్కాల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరియా మార్తాల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మా అల్ప స్వల్ప కొత్తగా అయిన ఈ పరిచర్య పరిస్థితిని దేవుడా విస్తారంగా మార్చండి ప్రభువా. మీ నామ మాత్రం మహిమపడాలయ్యా. ఎవరు భారముతో, వేదనతో, నెట్వర్క్తో అయ్యా కేకలు వేసి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకు కూడా దేవుడా దీవించి బలపరచండి అయ్యా. ప్రతి ఒక్కరు కన్నీరు తొడవండి ప్రభువా, బలపరచండి నాదా. కన్నీరు తొడవండి, సాతాను క్రియలను కొట్టివేయండి, పాపశాప రోగం నుంచి విడుదల దయచేయండి. రోగాత్మ, దురాత్మ, శాప కట్టని యేసు నామములో లయమై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద లార్డ్ విడుదల ఇవ్వండి ప్రభువా. కృప లోపల భద్రపరిచి కాపాడండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని గంభీరంగా ఆశీర్వదించబోతున్నారు, బలపరచబోతున్నారు. మీ మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే అనేకం పేరుకి ఫార్వర్డ్ చేసి ఆశీర్వాదం పొందుకోండి. దేవుని యొక్క నిత్య సమాధానం మీ అందరితో నిరంతరంగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.